ఏపీ అసెంబ్లీ లైవ్లో చూద్దాం. ప్లీజ్ లిజన్. రోజా గారు సంగతి చెప్పారు. రోజా గారు షీ వాజ్ హెడింగ్ వచ్చిన సభ్యులందరికీ ముందు నాయకత్వం వహిస్తూ ముందుకు నడిచారు. వారి భాష విన్నారు అందరూ కూడా, హౌస్ మొత్తం విన్నది. ఏ భాష మాట్లాడారో ఎవరెవరి గురించి మాట్లాడారో విన్నది. అప్పుడు నరేంద్ర గారు మాట్లాడారు, ఈ విధంగా మాకు అవమానం జరుగుతుంది, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, చర్య తీసుకోవాలని చెప్పారు. ఇలాంటి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకు చర్యలు తీసుకోమంటున్నారు అని ఒకళ్ళకి ఇద్దరు ముగ్గురు సభ్యులు చెప్పిన తర్వాత వారు కనుక కన్ఫెస్ చేసినట్టయితే, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదని మీరు అంటున్నారు, అరగంట సమయం ఉంది, ఆ మధ్యకాలంలో చెప్పుండొచ్చు నా ఉద్దేశం అది కాదు, నా ఇది కాదని చెప్పి మీరు కనుక కన్ఫెస్ చేసినట్టయితే ఇంత యాక్షన్ దారితీసి ఉండేది కాదు. అలాంటి అవకాశం మీరు తీసుకోలే. అదేవిధంగా మీరు చూడండి, ఇప్పుడు హౌస్ డెసిషన్ తీసుకున్న తర్వాత మీరు యూఆర్ క్వశ్చనింగ్ ది రైట్ ఆఫ్ ది చైర్, యూఆర్ క్వశ్చనింగ్ ది రైట్ ఆఫ్ ది హౌస్. ఇది కరెక్ట్ కాదు. లాస్ట్ పాయింట్ మీరు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, మా ప్రెమిసెస్లో రాకుండా అడ్డుకున్నారని. కైండ్లీ గో త్రూ ది రూల్స్. ఒక సభ్యుడు కానీ సభ్యురాలు కానీ సస్పెండ్ అయితే హౌస్లోకే కాదు ప్రెమిసెస్లో కూడా రాకూడదు, అంతేకాదు అసెంబ్లీ క్వార్టర్స్లో కూడా ఉండకూడదు. బట్ వాళ్ళు అసెంబ్లీలో ఉండడానికి మేము ఒప్పుకున్నాను, మరి వాళ్ళు రూల్స్ ప్రకారం ప్రెమిసెస్లోకి రాలేదు కాబట్టి దట్ ఈజ్ ఇన్ అకార్డెన్స్ విత్ ది రూల్స్. మీరు మా ఆఫీస్ దిస్ ఆఫీస్ నాట్ యువర్స్, ఇట్ ఈస్ గివెన్ బై ది హౌస్ టు యువర్ ఫంక్షనింగ్. అంతేగాని మా దానికి ఎవరైనా రావచ్చు, ఎవరైనా రానియడానికి వీల్లేదు. అది టీడీఎల్పీ కావచ్చు, మీది కావచ్చు, ఎవరు పడితే వాళ్ళు రావడానికి హౌస్ అథారిటీస్ ఒప్పుకోవు. కాబట్టి ఎవ్రీథింగ్ హ్యాపెండ్ అకార్డింగ్ టు ది రూల్స్. కైండ్లీ అండర్స్టాండ్. లెట్ us go to the business. Question hour. Question number 1833. Yes. కూర్చోండి. ప్రెసిడెంట్స్లో ఏమన్నారు? తమిళనాడులో జరిగింది, మహారాష్ట్రలో జరిగింది, ఢిల్లీలో జరిగింది. ప్రెసిడెంట్ లేకుండా ఏమి చేయలేదండి. దట్ ఈస్ అకార్డింగ్ టు ప్రెసిడెంట్స్ ఓన్లీ ది గవర్నమెంట్ హ్యాస్ రైజ్డ్. ఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అధ్యక్ష, చాలా క్లియర్గా రూల్ పొజిషన్ చెప్పినప్పటికీ ఈ రూల్స్ మాకు వర్తించవు, రూల్స్ మాకు సంబంధం లేదు అని మీరంతకు మీరే మాట్లాడుతూ ఉంటే నిజంగా బాధ అనిపిస్తుంది అధ్యక్ష. నేను ఇక్కడ ఒక మాట చెప్పాలి అధ్యక్ష. నిన్న రోజమ్మ అన్న మాటల గురించి కూడా ఏం తప్పు మాట్లాడారు అధ్యక్ష? సెక్స్ ర్యాకెట్ సీఎం అని తప్ప, కామా సీఎం అనిందంటే కామా అంటే కాల్ మనీ, కామా సీఎం అంటే కాల్ మనీ సీఎం. తప్పేముంది అధ్యక్ష? ఏం తప్పేముంది? మీరు అన్న మాటలు ఎలా ఉంది? Municipal Legislative Affairs. Yes, sir. Under the pretext of this point of order, he is trying to reopen the issue, which is objectionable. He cannot reopen the issue once it is closed. Yes. Adeksha, second thing. So I request the Honorable Chair to give a ruling on these two issues, because he argued, I argued. So Honorable Chair can give a ruling which is binding on all everybody else. So now kindly listen, Jagannath Reddy garu. The discussions were over. Action is over. The action will be implemented. Please go to the subject and the agenda. Please. No more discussion on that. Now let us go to the question hour. Yes. Please. అధ్యక్ష, ఈ మాదిరిగా రూల్స్లో ఉన్నవి మాకు వర్తించవు. అధికార పార్టీ మాది, మేము ఏం చెప్తే అదే జరుగుతుంది. అధికార పార్టీ మంత్రి, అధికార పార్టీ లెజిస్లేటివ్ మినిస్టర్స్ లేచి ఏదైతే అడుగుతారో చైర్ అదే చేస్తుంది అన్న రకంగా ఈ శాసనసభ జరుగుతూ ఉంటే మాత్రం అధ్యక్ష మేమైతే ఒకటే చెప్తా ఉన్నాం, we will not keep quiet. ప్లీజ్, మీరు చైర్ మీద మాట్లాడారు కాబట్టి, ఇక్కడికి వచ్చిన వాళ్ళు నేను చెప్పలేదు కానీ చైర్ మీద కూడా ఆరోపణలు చేశారు ఇక్కడికి వచ్చిన వాళ్ళు. ఐ హర్డ్. నేను ఎందుకంటే చెప్పుకోవడానికి బిడియం వేసి చెప్పడం లేదు నేను. బట్ ది మెంబర్స్ హూ హ్యావ్ కమ్ టు ది వెల్ హ్యాస్ కామెంటెడ్ ఓవర్ ది చైర్ ఆల్సో, స్పీకర్ ఆల్సో. అది కూడా సభ్యతను మీరు అనుకుంటే నేను చెప్పలేను. ఇంతవరకు నేను ఆ మాట చెప్పలేదు, చెప్పడం అవమానంగా అనిపించి చెప్పలేదు నేను. మీరు దాని సబ్జెక్ట్ రీఓపెన్ చేసి మీరేదో మాట్లాడలేదు, మేమైతే అమాయకులు అని చెప్పడం కరెక్ట్ కాదు. స్పీకర్ మీద కూడా మాట్లాడుతున్నారు మీరు, దాడికి ప్రయత్నం చేస్తున్నారు మీరు. ఎస్, ఎందుకంటే నేనేదో ఒకళ్ళు చెప్తే చేస్తాను అనుకోవట్లేదు. అటుపక్క తప్పు మాట్లాడినప్పుడు, పొరపాటు మాట్లాడినప్పుడు కూడా నేను పాయింట్అవుట్ చేస్తున్నాను వాళ్ళని. అన్పార్లమెంటరీ మాట్లాడినప్పుడు రికార్డ్స్లోకి వెళ్లకుండా చేస్తున్నాను నేను.
సో నేను వాళ్ళు చెప్తే ఒకళ్ళు చెప్తే చేయాల్సిన అవసరం లేదు. ఐ హావ్ మై రెస్పాన్సిబిలిటీస్. నా బాధ్యత ఏంటో నాకు తెలుసు. ఎస్ అచ్చెన్నాయుడు గారు. ఎస్ అచ్చెన్నాయుడు గారు. ఎస్ ప్లీజ్. అధ్యక్ష, గౌరవ ప్రతిపక్ష నాయకుడు మీరు 6 సార్లు ఇంటర్వ్యూ అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారికి, ఎవరు మాట్లాడొద్దా? ఎస్ అచ్చెన్నాయుడు గారు మాట్లాడండి ప్లీజ్. ప్లీజ్. గౌరవ ప్రతిపక్ష నాయకుడి తాపత్రయం ఏమిటంటే, ఆయనకి నమ్మి నిన్న గౌరవ శాసనసభ్యురాలు శ్రీమతి రోజా గారు చాలా దురుసుగా ప్రవర్తించారు అధ్యక్ష. ప్రవర్తిస్తే శాసనసభ ఒక డెసిషన్ తీసుకుని ఆవిడ సస్పెండ్ చేస్తే, కనీసం మా నాయకుడు మాట విని నేను వెళ్ళాను, నాకు కనీసం లెగిచి నిరసన కూడా తెలియజేయలేదని బయట ఆవిడ బాధపడడం, ప్రజలందరూ కూడా ఎవరైతే వైఎస్ఆర్ పార్టీ ఉన్నారో జగన్మోహన్ రెడ్డిని నమ్ముకొని చేసి ఎప్పుడు ఇదే పరిస్థితి జరుగుతుందని అందరూ తిట్టిన తర్వాత ఈరోజు లోపలికి వచ్చి ఈ రకంగా చేయడం మంచి పద్ధతి కాదు. మాట్లాడితే అచ్చెన్నాయుడు గారు అన్పార్లమెంటరీ మాట్లాడలేదా, లేదా రామకృష్ణ మాట్లాడలేదా, లేదా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడలేదు. మాట్లాడితే చెప్పండి. మేము ఎప్పుడైనా మాకు వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకమేట్లేదు, ఇంకో సభ్యుడి మీద లేదు. మేము అథారిటీగా చెప్తాం తప్ప ఎప్పుడు కూడా అన్పార్లమెంటరీగా మాట్లాడే మాటలు ఎప్పుడు ఉండవు అధ్యక్ష. అది మేము చెప్తున్నాం. నిన్నైతే మాకు కూడా ఒక సంవత్సరం చేయాలనేది కాదు, చాలా ఇక్కడ మేము విన్నాం. మీరు విన్నారు లేదు, తను మాట్లాడిన మాటలన్నీ విన్నాం. ఇంకొక విషయం అధ్యక్ష, చాలా రూల్స్ మాట్లాడుతున్నారు. మీ తండ్రి గారు గౌరవనీయులైనటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు అధ్యక్ష, బయట మా కలరం బర్లాం గారు బయట ఎక్కడో ప్రకాశం జిల్లాలో ఒక మారుమూల గ్రామంలో స్పీకర్ గారి మీద ఎక్కడో ఒకటంటే 6 మాసాలు నిర్దాక్షిణ్యంగా సభకు రాకుండా చేశారు అధ్యక్ష. నిన్ననైతే ఎంత బాధ అంటే, మీ పోడియం దగ్గరికి వచ్చి ఒక సభ్యుడు, ఏమయ్యా మీరు జూనియర్లు కదా తెలుసుకోండి అంటే, జూనియర్లు సీనియర్లు కాదు, బుల్లెట్ ఎంత దిగిందో తెలుసుకోవాలని మీ ఎదురుగా అన్నారు. ఇవన్నీ వాస్తవాలు. ఇలా మాట్లాడి మళ్ళీ నీతులు అధ్యక్ష, మళ్ళీ నీతులు మా మీద మాట్లాడుతున్నారు అధ్యక్ష. మీరందరూ సభ్యులందరూ కూడా నేను ఒక సలహా ఇస్తున్నాను, గౌరవ సభ్యులందరికీ ఒక సలహా ఇస్తున్నాను. మీరు జగన్మోహన్ రెడ్డి గారి మాట విని ఆవేశాలకు లోనయ్యి ఈ సభలో మీరు ప్రవర్తిస్తే శ్రీమతి రోజా గారికి పట్టిన గతే మీకు పడుతుంది. కాబట్టి డెమోక్రటిక్గా వ్యవహరిద్దామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తాను. కూర్చోండి ప్లీజ్. లెట్ us go to the business ప్లీజ్. ఇవాళ కూడా హౌస్ నడవనీరా అన్నమాట. ఇవాళ కూడా హౌస్ నడవనీరా. ప్లీజ్ దయచేసి కూర్చోండి, దయచేసి కూర్చోండి. దయచేసి కూర్చోండి. ప్లీజ్ గో బ్యాక్ టు యువర్ సీట్స్ ప్లీజ్. దయచేసి కూర్చోండి. ఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, వాంట్ టు సే ఎనీథింగ్? కూర్చోండి. దయచేసి కూర్చోండి. ప్లీజ్ కూర్చోండి దయచేసి. గో బ్యాక్ టు సీట్. కూర్చోండి. వాట్ డూ యూ వాంట్? మీకేం కావాలో చెప్పండి. డోంట్ టచ్, డోంట్ టచ్. కూర్చోండి, కూర్చోండి.
ప్లీజ్ కూర్చోండి. మీకు ఇస్తున్నా, మాట్లాడండి మీరు, మాట్లాడండి. ఎవరు వస్తున్నారు? మాట్లాడండి మీరు, మీకు మాట్లాడుతున్నాను కదా. ప్లీజ్ దయచేసి కూర్చోండి. ప్లీజ్ గో బ్యాక్ టు యువర్ సీట్స్. గో బ్యాక్ టు యువర్ సీట్స్. శ్రీనివాస్ గారు. సార్ స్పీకర్ సార్, 3 రోజులుగా శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయాన్ని పూర్తిగా దుర్వినియోగం చేస్తుంది గౌరవ ప్రతిపక్ష పార్టీ. దయచేసి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, 10 ప్రశ్నలు ఉంటాయి రోజుకు. 30 మంది శాసనసభ్యులు అనేక అంశాల మీద మాట్లాడడానికి అవకాశం వస్తుంది. అట్లాగే 0 అవర్లో కూడా ఒక 20 మంది మాట్లాడితే మరి 60 మంది శాసనసభ్యులకు అవకాశం వస్తుంది. ఇంతమంది శాసనసభ్యులు ఎన్నో ఆశలతో వాళ్ళ స్థానిక సమస్యలు మాట్లాడాలని, ఈ రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి వాటికి పరిష్కార మార్గాలు చూపెట్టాలనే ఆశతో ఇక్కడికి వస్తే ఇంతమంది సభ్యుల హక్కులను మీరు కాలరాస్తా ఉన్నారే, అణచివేస్తా ఉన్నారే, ఇది మీకు ధర్మమా అని మేము అడుగుతా ఉన్నాం. దయచేసి అర్థం చేసుకోండి. శాసనసభ అంటే ఒక ప్రతిపక్షము ఒకటే కాదు, అధికార పార్టీకి సంబంధించిన సభ్యులు ఉన్నారు. వాళ్ళు కూడా ఎన్నో కోరికలతో ఇక్కడికి వస్తా ఉన్నారు, మాట్లాడాలనే ఆశతో వస్తా ఉన్నారు. వాళ్ళ భావాల్ని, వాళ్ళ ఆలోచనలని ఈ సభతో పంచుకోవాలని ఇక్కడికి వస్తా ఉన్నారు. మరి ఇంతమంది హక్కుల్ని మీరు కాలరాస్తా ఉన్నారు. దయచేసి ఏది అంశం లేకుండా, ఏది కారణం లేకోకుండా, సహేతుకమైన కారణం లేకుండా ప్రతిరోజు ఇట్లా మీరు ప్రశ్నోత్తరాల సమయాన్ని దుర్వినియోగం చేయడం, వృధా చేయడం మీకు భావ్యం కాదు. దయచేసి మీరు అర్థం చేసుకోండి. ఈ రోజైనా కనీసం ప్రశ్నోత్తరాల సమయాన్ని 0 అవర్ను మరి సజావుగా సాగనించేదానికి అవకాశం కల్పించండి సభకని గౌరవ ప్రతిపక్ష నాయకులకు, గౌరవ ప్రతిపక్ష సభ్యులకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అధ్యక్ష ప్లీజ్ కూర్చోండి, కూర్చోండి, కూర్చోమనండి, కూర్చోండి ఇస్తాను. కూర్చోండి దయచేసి. ప్లీజ్ గో బ్యాక్ టు యువర్ సీట్స్. మాట్లాడరమ్మా, మాట్లాడండి. బట్ దేర్ ఇస్ ఎ క్వశ్చన్ అవర్ మిస్ అయిపోతున్నారు మీరు రోజు. ప్లీజ్ ఇప్పుడు ఒకటి, నేనేదైతే రూలింగ్ ఇచ్చానో అది ముగిసిపోయిన అంశం, దానిపైన చర్చ లేకుండా మీరు ఏదైనా చెప్పాలంటే, వేరే చెప్పాలనుకుంటే ఏదైనా చెప్పండి. అదర్వైజ్ విల్ గో టు ది క్వశ్చన్ అవర్. రోజు క్వశ్చన్ అవర్లో కనీసం 30 మందికి మాట్లాడే అవకాశం వస్తుంది. 0 అవర్లో 15-20 మందికి మాట్లాడే అవకాశం వస్తుంది. మీరు పోగొట్టుకోవడం కాదు, సభ్యుల అవకాశాలు కూడా తీసేసుకుంటున్నారు. దయచేసి దట్ రూలింగ్ ఈజ్ గివెన్, దట్ ఈస్ బైండింగ్ ఆన్ ది హౌస్. ఇంకేదైనా మాట్లాడాలంటే చెప్పండి, అది కాకుండా ఏమా చెప్పండి అమ్మా కల్పన గారు. ఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అధ్యక్ష ఎవరు మాట్లాడతారు మీరు? ఎస్ చాలా క్లియర్గా ఉన్నాం అధ్యక్ష. రూల్ పొజిషన్ కోట్ చేసాం అధ్యక్ష. దట్స్ ఓవర్. రూలింగ్ ఇచ్చారు. మేము వెరీ క్లియర్ గా చెప్తా ఉన్నాం. మీకు లేని అధికారంతో మీరు ప్రెసిడెంట్ చూడడం మేము అంగీకరించాం.
ఎట్టి పరిస్థితిలోనూ మీరు రివోక్ You చేస్తే please, you రివోక్ cannot question చేయకపోతే the ఈ rights of సభను the House. జరగనివ్వము. You cannot మీకు ఈ question సభను the rights of the జరగనివ్వము. House. కావాలంటే మమ్మల్ని అందరినీ కూడా సస్పెండ్ చేసుకోండి, మేము రెడీగానే ఉన్నాం. సభను ఎట్టి జరగనివ్వము పరిస్థితుల్లోనూ అనేది మీ బాధ్యత. మేమైతే లెజిస్లేటివ్ అఫైర్స్ అధ్యక్ష మినిస్టర్. చాలా అఫర్మేటివ్గా చెప్పారు గౌరవ మన ప్రతిపక్ష నాయకులు. అంతకంటే అఫర్మేటివ్గా చెప్పిన దేర్ ఈజ్ నో క్వశ్చన్ ఆఫ్ రివోకింగ్ ది సస్పెన్షన్ అన్లెస్ దే కమ్ టు ది ప్రాపర్ వే. ఫర్ ఎవ్రీథింగ్ దేర్ ఇస్ ఎ వే. ఇప్పుడు ఒకట్లా కాదు, ఇది ఒకళ్ళ ఆస్తి కాదు హౌస్ అనేది, హౌస్ ప్రొసీడింగ్స్ అనేది. మీరు ఎవరి హక్కులు వాళ్ళకు ఉపయోగించుకోవాలా. మీరు చెప్పండి, అంతేగాని హౌస్ నడవనివ్వని చెప్పి మాట్లాడితే మీరు మీ సభ్యుల వరకు పర్వాలేదు, యువతలో ఉన్న సభ్యులందరూ మిగతా సభ్యులంటి వాళ్ళు ఎన్నో సమస్యలతో సమస్యలపైన మాట్లాడడానికి వస్తారు. అవన్నీ కూడా జరగనివ్వని చెప్పి మీకేం హక్కు ఉంది? వీరికి హౌస్ అంటే గౌరవం లేదు, స్పీకర్ గారు అంటే గౌరవం లేదు, రూలింగ్ అంటే గౌరవం లేదు. మేము హౌస్ను బ్లాక్మెయిల్ చేసి ఈ హౌస్ను నడిపించుకోవాలనే పరిస్థితి వాళ్ళకు ఉన్నట్టుంది. అంటే ప్రతిదానికి వెల్లోకి రావడం, మళ్ళీ బయటికి వెళ్ళడం, వెల్లోకి రావడం, ఈ బ్యాండ్ వ్యాగన్ యొక్క కార్యక్రమాలు మాకు వద్దు అధ్యక్ష. ఒకవేళ వీళ్ళు ఈ విధంగానే ఇండిసిప్లిన్గా బిహేవ్ చేస్తే వీఆర్ ప్రిపేర్డ్ టు సస్పెండ్ యూ. ఇప్పుడు మీరు మీ అవకాశాలు పోగొట్టుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారు, వేరే వాళ్ళ అవకాశాలు ఉపయోగించుకోకుండా మీరు ఎట్లా పడతారండి? యూ కెనాట్ డూ దాట్. ఎస్, విష్ణు కుమార్ రాజు గారు. అధ్యక్ష, గౌరవ ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారు హౌస్ జరగనివ్వమని చెప్పడం అనేది చాలా అన్యాయం అధ్యక్ష. దాని విషయం రోజా గారు సస్పెన్షన్ విషయం గురించి తమరు క్లారిటీ ఇచ్చారు. నెక్స్ట్ ఫారంలో ఏ విధంగా రావాలనేది చూడటానికి అవకాశం ఉంది అధ్యక్ష. ఆ ఒక్క ఇష్యూని పట్టుకుని హౌస్ అంతా జరగనివ్వమని చెప్తే, హౌస్ జరగకపోతే వారికి ఇంట్రెస్ట్ లేకపోతే అది వారి ఇష్టం అధ్యక్ష. మిగిలిన వాళ్ళు సమయము వృధా చేయడం అనేది చాలా దారుణం అధ్యక్ష. చాలా విషయాలు ఉన్నాయి. 2 రోజుల నుంచి క్వశ్చన్ అవర్ అయిపోయింది అధ్యక్ష. ఈ రోజు కూడా క్వశ్చన్ అవర్ మనం కంప్లీట్ చేసుకోకపోతే ఎట్లాగ అధ్యక్ష? ఇది దయచేసి జగన్మోహన్ రెడ్డి గారిని మరి ఒక్కసారి కోరుతున్నాం అధ్యక్ష. దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు సహకరించండి. సభ సజావుగా సాగటానికి మీరు సహకరించవలసిందిగా మరి ఒక్కసారి మీ ద్వారా నేను కోరుకుంటున్నాను అధ్యక్ష. సగం తెలుగుదేశం కండువా వేసుకున్న బీజేపీ వాళ్ళు అవి చెప్పడం కంటే వేరేది ఎక్కువ ఏం చెప్పారు అధ్యక్ష. ఉన్నది అధికార పక్షం, ప్రతిపక్షం, రెండు పార్టీలు. ప్రతిపక్షం అన్న వాయిస్ లేకుండా అధికార పక్షం మాత్రమే అసెంబ్లీ జరుపుకునే జరుపుకునే పరిస్థితిలోకి నిజంగా ఈ వ్యవస్థ దిగజారిపోయిందనంటే నిజంగా అధికార పక్షంలో ఉన్న వాళ్ళు సిగ్గుపడాలి. ఇంకా ఎందుకంటే ఇంక అసెంబ్లీ ప్రజల వాయిస్ వినేదానికి మీకు ఓపిక లేదు. అసెంబ్లీ అన్నదానికి మీనింగ్ తెలీదు. రూల్స్ ఏదైతే పబ్లిష్ చేస్తారో ఆ రూల్స్ ప్రకారం ఉండండి, నిబంధనల ప్రకారం ఉండండి అని అంటే మాకు రూల్స్ వర్తించమంటారు. చివరకు రూలింగ్ పార్టీ ఏం చెప్తుందో చైర్ కూడా అదే చేసే పరిస్థితిలోకి వచ్చింది. ఎట్టి పరిస్థితులను మళ్ళీ చెప్తా ఉన్నాం అధ్యక్ష, అన్యాయం జరుగుతూ ఉంటే మేము అన్యాయం జరుగుతూ ఉంది అధ్యక్ష. ఈ అన్యాయాన్ని ఖచ్చితంగా ప్రతిఘటిస్తాం అధ్యక్ష. విష్ణు కుమార్ రాజు గారు చెప్పినట్టు మీరంతగా మీరే అసెంబ్లీ జరుపుకోవాలని అంటే అది కూడా ప్రజలు చూస్తూ ఉంటారు. ఏ రకంగా అధికార పక్షంలో ఉన్న వాళ్ళు మాత్రమే ఏ రకంగా అసెంబ్లీ జరుపుకొని ఏ రకంగా బుల్డోజ్ చేసి ఏ రకంగా ప్రతిపక్షాన్ని బయటికి పంపిస్తున్నారు అన్నది చూస్తారు. నిన్న అంగన్వాడీ కార్మికులను ఏ రకంగా కొట్టారు అన్నది కూడా ప్రజలు గమనించారు. మహిళలను చూడకుండా ఏ రకంగా సెక్స్ రాకెట్లేక ఆడవాళ్ళను బలవంతంగా దింపారు అన్నది కూడా ప్రజలందరూ కూడా. మినిస్టర్ ఫర్ లెజిస్లేటివ్ అఫైర్స్. అధ్యక్ష, బహుశా ప్రతిపక్ష నాయకులు సంబంధించిన ఎమ్మెల్యేకి సస్పెండ్ అవ్వాలనేది కోరుకుంటే మీరు సస్పెండ్ అవ్వచ్చు, మాకేం అభ్యంతరం లేదు. కానీ సస్పెన్షన్ ఒకటే కాదు, మీరు కావాలంటే మీకు డెమోక్రటిక్గా అనేక రకాలైన ఆప్షన్స్ ఉన్నాయి. ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే వాకౌట్ చేసుకోండి. రూలింగ్ మీద ఇష్టం లేకపోయినా, అదేవిధంగా హౌస్ తీసిన నిర్ణయం ఇష్టం లేకపోయినా
మీరు వాకౌట్ చేసుకోవడానికి ఉన్నాయి, బాయ్కౌట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. కానీ మమ్మల్ని సస్పెండ్ చేస్తేనే మాకు ఏదో సింపతి వస్తుంది అనేటువంటి రీతిలో మాట్లాడడం కరెక్ట్ కాదు అధ్యక్ష. ఇప్పటి నుంచి 3 రోజుల నుంచి క్వశ్చన్ అవర్ అవ్వడం లేదు అధ్యక్ష. ఒక్కో రోజు 10 క్వశ్చన్స్ వస్తాయి. ఈ రోజున కూడా క్వశ్చన్ అవర్ అవ్వకుండా స్టాల్ చేయడం అనేటువంటి మంచి పద్ధతి కాదు. అదేవిధంగా ఎజెండా ఉంది. అదేవిధంగా ఎజెండా కాకుండా ఇప్పుడు 4-5 బిల్స్ వస్తున్నాయి. బిల్స్ కూడా పాస్ చేయకుండా అడ్డుపడాలనేటువంటి ప్రయత్నం వీళ్ళు చేస్తున్నారు. ఇటువంటి ప్రయత్నం మంచి కాదు. వీ రిక్వెస్ట్ దట్ యూ పార్టిసిపేట్ ఇన్ ద ప్రొసీడింగ్స్. మీరు రైజ్ చేశారు, స్పీకర్ నేను కూడా సమాధానం చెప్పాను, స్పీకర్ గారు రూలింగ్ ఇచ్చారు, రూలింగ్ కట్టుబడి ఉండండి. అదేవిధంగా రూల్స్లో కూడా రూలింగ్ ఇచ్చినప్పుడు రూలింగ్ క్వశ్చన్ చేసే అధికారం ఎవరికీ లేదు. హౌస్ తీసుకున్న అధికారం మీద ఎవరికి క్వశ్చన్ చేసే అధికారం లేదు. ఇంత స్పష్టంగా పార్లమెంటరీ ప్రొసీజర్ ఉంటే మీకేదో కొత్తగా కనిపించినట్టు నిన్నగాక మొన్న హౌస్లోకి వచ్చారు మీరు ఇది ఫస్ట్ టైం మీకు హౌస్లోకి రావడం. మేము అప్పుడే 34 సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ హౌస్లో ఉన్నాం. అంచేత మాకంటే ఎక్కువ తెలిసినట్టుగా పోజ్ ఇవ్వడం కరెక్ట్ కాదు అధ్యక్ష. ఇది మంచి పద్ధతి కూడా కాదు. మీకు కావాలని శక్తి అక్కర్లేదు, మేయర్స్ పార్లమెంట్ ప్రాక్టీస్ అక్కర్లేదు, అదేవిధంగా ఏపీ రూల్స్ అక్కర్లేదు, ఏం అక్కర్లేదు. స్టాల్ చేయడం ఒకటే, మమ్మల్ని సస్పెండ్ చేయండి, ఏదో విధంగా సింపతితో బతుకుతాం అనేటువంటి ఈ యొక్క ధోరణి మంచిది కాదు అధ్యక్ష. అచ్చెన్నాయుడు గారు, అచ్చెన్నాయుడు. అధ్యక్ష, ప్రతిపక్ష నాయుడు గారు ప్రతిసారి మాట్లాడి చైర్ మీద అలిగేషన్ చేయడం చాలా దారుణం అధ్యక్ష. మీరు వచ్చిన తర్వాత ఎక్కువ అవకాశాలు వారికే ఇస్తున్నా ఉపయోగించుకోవడం లేదు అధ్యక్ష. సభ్యులందరికీ ప్రభుత్వ తరఫున ఒకసారి అప్పీల్ చేస్తున్నాం అధ్యక్ష. ఈరోజు 3వ రోజు, చాలా సమస్యలు ఉన్నాయి. ఒక సభ్యురాల గురించి ప్రజా సమస్యలపైన చర్చించకపోవడం చాలా దారుణం అధ్యక్ష. అది పోని కనీసం నిన్నను మీరు ఈ రకంగా నిరసన తెలియజేస్తే కొంత వాల్యూ ఉండేది. బయటికి వెళ్ళిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి నమ్మి శాసనసభలో ఒక సభ్యురాలు ఆ రకంగా వ్యవహరించిన తర్వాత కనీసం నాయకుడిగా ఉండి కనీసం నిరసన తెలియజేయలేదని ప్రతి ఒక్కరూ వారికి అడిగిన తర్వాత ఈ రకంగా వచ్చి ఈ రకంగా చేయడం మంచి విధానం కాదు అధ్యక్ష. అదేవిధంగా ప్రతిసారి కూడా చైర్ మీద అలిగేషన్ చేయడం, దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. ఇది చాలా తప్పేది అధ్యక్ష. ఎవరైనా సరే ఓకే, మీకు శాసనసభలో ఈరోజు జరిగిన పరిణామాల మీద కానీ గతంలో జరిగిన పరిణామాలు కానీ మీరు తృప్తి చెందకపోతే బయటికి వెళ్ళండి, ప్రజలకు చెప్పండి. తెలుగుదేశం మంచిదా, మీరు మంచివాళ్ళ, ఎవరు మంచివాళ్ళో ప్రజలు నిర్ణయిస్తారు. అన్నీ మీరే మాట్లాడుతున్నారు, బయటికి వెళ్ళి చెప్తామంటున్నారు. చెప్పండి, మీ నోరుకు మేము తాళం వేయటం లేదు కదా, బయట మీరు చెప్పుకోండి. ఒకవేళ మేము అసందర్భంగా ప్రవర్తిస్తే మామూలు శిక్షిస్తారు, ఒకవేళ మేము తప్పు చేస్తే మేము శిక్ష అనుభవిస్తాం, మీరు చేస్తే మీరు శిక్ష అనుభవిస్తారు. ఈరోజు శాసనసభలో ప్రతిపక్షం అధికార పక్షం కలిసి పనిచేసినప్పుడే ప్రజా సమస్యలు ఎక్కువగా పరిష్కరించడానికి అవకాశం ఉంటుంది. మీకు అన్ని అవకాశాలు ఇస్తున్నాం, క్వశ్చన్స్ ఉన్నాయి, మీరు కూడా క్వశ్చన్స్ వేశారు అధ్యక్ష. మీ సభ్యులందరూ అడగండి, సమాధానం చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దయ ఉంచి జరిగిన విషయాన్ని మళ్ళీ ఈ శాసనసభలో తీసుకొచ్చి, ఇప్పటికే 2 రోజులు వృధా అయింది, ఇంకున్నది 3 రోజులు. చాలామంది సభ్యులు వారి జిల్లాలో చాలా విషయాల మీద మాట్లాడతామని చెప్పి శాసనసభకు వచ్చారు, చాలా బాధపడుతున్నారు. దయ ఉంచి మీరందరూ సహకరించి సభ సజావుగా జరపడానికి సహకరించమని చెప్పి గౌరవ సభ్యులకి, ప్రతిపక్ష నాయకుడికి ప్రభుత్వ పక్షాన కోరుతున్నాం అధ్యక్ష. శ్రీనివాసులు గారు. సార్, గౌరవ ప్రతిపక్ష నాయకులు పదే పదే ఒక బ్లాక్ మెయిలింగ్ ధోరణితో, బెదిరింపు ధోరణితో స్పీకర్ గారిని, అధ్యక్ష స్థానాన్ని ప్రశ్నించడం, కించపరిచే విధంగా మాట్లాడడం, తమరేదో ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారనే సంకేతాలు ప్రజల్లోకి పంపే కుట్రలు, ఆలోచనలు చేయడం గౌరవ ప్రతిపక్ష నాయకుడికి మంచిది కాదు. మేము ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, దయచేసి సభ సజావుగా జరగడానికి సహకరించండి. అనేక అంశాలు ఉన్నాయి, మీకు మంచి పేరు వస్తుంది. మంచి ప్రజా సమస్యలు చర్చిస్తూ ఉంది మా ప్రతిపక్ష పార్టీ అనేది, మంచి పేరు వస్తుంది. ఈరోజు చాలా బిజినెస్ ఉంది, మనం నీరు ప్రగతి మీద చర్చ చేసుకోవాలా. ఈ రాష్ట్రంలో ఈసారి వర్షాలు వచ్చాయి, ఓ పక్క కరువు ఉంది, అనేక మంది ప్రజలు అనేక ఇబ్బందులు
పడతా ఉన్నారు. వాళ్ళ సమస్యలన్నిటికి కూడా మనం ఒక పరిష్కారం చూపెట్టాల్సిన బాధ్యత మన మీద ఉంది. దాన్ని విస్మరించి Please, ఈరోజు దయచేసి ఒక బ్లాక్ కూర్చోండి. మెయిలింగ్ ధోరణితో నేను అడుగుతా ఉన్నా Go back to అధ్యక్ష, your seats. ప్రతిపక్ష నాయకుడికి ఏం అనుభవం ఉంది అధ్యక్ష? 16 నెలలు జైల్లో ఉండొచ్చినాడు, 16 నెలలు అసెంబ్లీలో ఉన్నాడు. ఈయనేదో చట్టాలకు రూల్స్ కు సంబంధించి మొత్తం ఈయనే నిష్ణాతుడైనట్లు, పండితుడైనట్లు, కౌలన్ సర్దార్కు ఈయనే ప్రతినిధి అయినట్లు మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు ఈయనకి ఏం రూల్స్ తెలుసు అధ్యక్ష? నిజంగా చట్టాల పట్ల గౌరవం ఉంటే 3 లక్షల కోట్ల అవినీతి చేసేవాడు అధ్యక్ష. 11 కేసుల్లో ఏమని ముద్దాయిగా అయ్యేవాడు అధ్యక్ష. మరి ఇన్ని చట్టాలకు వ్యతిరేకంగా ఇన్ని రకాలుగా మరి ఆయన విచ్చలవిడిగా మరి జీవితాన్ని అనుభవిస్తూ ఈరోజు చట్టాలని శాసనసభను ప్రశ్నించే నైతిక హక్కు ఎక్కడ ఉంది అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారికి నేను అడుగుతా ఉన్నా. దయచేసి ఇప్పటికైనా వాస్తవంలోకి రండి, మీ బాధ్యతలను మీరు గుర్తెరగండి. దయచేసి శాసనసభ వ్యవహారాలు సజావుగా జరగడానికి సహకరించండి. మీ బాధ్యతలు మీరు సక్రమంగా నిర్వర్తించండి. ప్రభుత్వం ఈరోజు అనేక అంశాలతో ముందుకొచ్చింది. ఏ ప్రభుత్వం ఇట్లా ఇన్ని ప్రజా సమస్యలు మీరు చర్చించండి, ప్రభుత్వానికి సలహాలు ఇవ్వండి అని అడగదు అధ్యక్ష. ఈ ప్రభుత్వం ఒక పారదర్శకంగా నిబద్ధతతో పనిచేయాలని నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ముందుకు పోతా ఉంది. కాబట్టి ఇంత ప్రజాస్వామ్యంగా ఇన్ని అంశాలు చర్చించేదానికి, నిర్మాణాత్మకమైన సలహాలు సూచనలు ఇచ్చేదానికి ప్రతిపక్ష పార్టీకి అవకాశం ఇస్తున్నప్పటికీ కూడా దాన్ని ఏమాత్రము ఉపయోగించుకోకుండా ఇట్లా సభా సమయాన్ని దుర్వినియోగం చేయడం అనేది చాలా బాధ్యతారాహిత్యం. దయచేసి మీ నాయకుడి వ్యవహారాన్ని మీరు మార్చలేకపోతే చెప్పండి, నచ్చజెప్పండి, మీరైనా మారండి, లేదా మరి మీరు మరింత ప్రజల్లో చులకనవుతారు. దయచేసి అర్థం చేసుకోమని ప్రతిపక్ష సభ్యులకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. The House is adjourned for 10 minutes.